Hello guys, you are watching Indraja Mini Vlogs, so welcome to my channel. If you like the video, please do subscribe. Hello guys, ee roju recipe vachi munagaku talimpu adi without oil chaana tasty ga unindi. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఒక బాణీలు ఎత్తుకోండి పొయ్యి మీద, దాంట్లో 1 గ్లాస్ వాటర్ నేను పోసుకున్నాను. అండ్ బాగా వాష్ చేసిన మునగాకు బాగా క్లీన్ చేసుకోండి, ఒలిచిపెట్టుకొని దాన్ని వచ్చి ఆ వాటర్ పోసిన బాణలు ఉంది కదా దాంట్లో పోసేయండి, అంటే వేసేయండి. మునగాకు చాలా మంచిదండి, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మంచిది, చాలా మంచిది. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అండ్ గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఉన్నా కూడా తగ్గిపోతుంది ఇవి తింటే. అంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో, తప్పకుండా మీరు కూడా తినండి మునగాకు. ఓకే గాయ్స్, ఇప్పుడు వచ్చి ఆ మునగాకుతోని ఇంకా 7-8 పళ్ళు గార్లిక్ ఎత్తుకొని బాగా దంచుకొని దాంట్లో వేసేయండి. ఆ తర్వాత కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. మునగాకుని మీరు మూత పెట్టి కూడా ఉడికించుకోవచ్చు. అండ్ కొంచెం తర్వాత కలుపుకుంటూ రావాలి. అట్లా కలుపుకుంటూ వచ్చిన మళ్ళీ ఇట్లా ఉడికిందా చెక్ చేసుకోవాలి. మీరు కొంచెం టేస్ట్ చేసి చూడండి ఉడికిపోయిందా లేదా అని. అస్సలు చేదై ఉండదండి, ఇట్లా చేసి చూడండి. ఆ తర్వాత శనగగింజలు, లాస్ట్ మెథడ్, శనగగింజల పొడి వేసుకోవాలి. నేను వచ్చి శనగగింజ పొడిలోనే రెడ్ చిల్లీ కూడా కొట్టి పెట్టుకుంటాను. సో వచ్చి దాంట్లోనే ఉంటుంది కాబట్టి కారం, నేను ఇది ఒకటే వేసేస్తాను. ఇట్లా వేసుకొనేసి ఎంత కావాలంత కాసేపు తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇట్లా కలుపుకోవాలండి. ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. శనగగింజల పొడి చాలా బాగుంటుంది. ఇది ఒత్తి రైస్లో కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. ఇంత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకోవాలి. అంతే అండి, మునగాకు తాలింపు రెడీ. ఇట్లా వేడిగా అన్నం వేసుకొని మునగాకు తాలింపు వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా. తప్పకుండా ట్రై చేయండి గాయ్స్. చాలా హెల్తీ కూడా, వితౌట్ ఆయిల్లో చేశాను నేనైతే. Thank you for watching guys.